యేసయ్యా ఆరాధన నీకే నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే ఆరాధనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధనా నీకే మహిమ, నీకే పొగరు. ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను పరచును ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా 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 ఆరాధనా నీకే సకల ఆశ్రదమునకు కారణభూతుడైన మా ప్రభువా ఆరాధనకు యోగ్యుడైన మా దేవా మీకు వందనాలు. మరొకసారి మరొక దినం మీ సన్నిధావరంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికై మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలను మమ్మలను మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. వచ్చిన వారందరిని బట్టి వచ్చిన మమ్మల్ని బట్టి మీ దీవెనలు దయచేసి మీరే మా ద్వారా మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి తాను పత్రిక ఉత్తరము రాస్తూ అక్కడ జరుగుతున్న సందర్భాలు ఏమవుతున్నాయో అవి ఖండిస్తూ బుద్ధి చెప్పుతూ మీరు అలా ఉండకూడదు ఇలా ఉండాలని వారిని హెచ్చరిస్తూ పత్రిక రాస్తున్న పత్రికే ఏం పత్రిక అంటే కొరింథీలకు రాసిన పత్రిక. కొరింథీ అని అంటే ఏంటంటే దేశం పేరు, ఊరు పేరు. మండపాకులో ఉన్న సియోను సంఘము దేవుని సంఘం, లేకపోతే కడుంపాల్లో ఉన్న దేవుని సంఘం అంటే ఊరు పేరు పెట్టి దేవుని మందిరాన్ని చెప్పేవారు. అలాగే కొరింథీలో ఉన్న సంఘము దేవుని సంఘం అని పౌలు గారు ఉచ్చరించి మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు తాను ఆత్మావేశుడై కనుక ప్రజలు దేవునికి ఎలా ఉండాలనేది ఆయన తెలియపరుస్తున్న మాటలు. అందుకే కొరింథీలో ఉన్న సంఘానికే కాదు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ పత్రికలు ఏమయ్యేవి అంటే మండపాకంలో ఉన్న సంఘం చదివేసిన తర్వాత వాళ్ళు చదువుకున్న తర్వాత ఆ పత్రిక వేరే సంఘానికి పంపించేవారు, వేరే ఊర్లో ఉన్న సంఘానికి పంపించేవారు, అక్కడ చదువుకునేవారు.
మళ్ళీ ఇంకొక సంఘానికి పంపించేవారు. అలాగూ ఆయా సంఘం నుండి ఇంకో సంఘం నుంచి ఇంకో సంఘం. చూడండి 2వ వచనంలో అంటాడు, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములోను ప్రార్థించు వారందరికీ, ప్రతి స్థలము వందు అన్న మాట కాడ కొరింథీయులకు అంటారు, అందరికీ అంటారు, అందరికి. ప్రతి స్థలమందు ప్రార్థిస్తున్న వారికి, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న వారందరికీ, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారందరికీ రాయబడిన పత్రిక. అంటే ఈ పత్రిక మనకు కూడా వస్తుంది. అంటే మనకు కూడా రాశాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. దేవుని ఉద్దేశాలు పౌలు గారి ద్వారా మనకు కూడా రాయించాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. కాబట్టి ఆ మాటలు చదువుకుంటున్నప్పుడు మనం మన జీవితాన్ని అన్వయించుకొని ఇంకేమైనా మన జీవితంలో ఉంటే దాన్ని తీసివేసుకొని సరిచేయబడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులారా గమనించండి, కొరింథీ అనగా అర్థం ఏంటంటే దుష్టత్వము కలిగిన పట్టణం అని అర్థం. కొరింథీ అంటే ఏంటంటే దుష్టులుండే పట్టణం, లేకపోతే పాపులుండే పట్టణం అని అర్థం. నిజంగానే కొరింథీ పట్టణము పేరుకు తగ్గట్టుగానే దుష్టత్వము కలిగిన పట్టణమేనంట. ఎందుకనంటే మా గురుగారు, మా ఆత్మీయ తండ్రి గారు జోషి గారు చెప్పినప్పుడు విన్నాను. కనుక ఎందుకనంటే ఆ పట్టణంలో సముద్రం ఉందంట. సముద్రం దగ్గరగా ఉన్న పట్టణాలన్నీ కూడా ఎలా ఉంటాయనంటే చాలా అభివృద్ధిలో ఉంటాయి. ఎందుకనగా ఆయా దేశాల నుండి ఎగుమతి దిగుమతి జరుగుతాయి కనుక ఎక్కువ ఆదాయం ఉంటుంది. కాబట్టి ఆ పట్టణాలన్నీ కూడా ఎలాగుంటాయనంటే అభివృద్ధిలోనే ఉంటాయి. కొరింథీ పట్టణం కూడా చాలా అభివృద్ధి అయిన పట్టణం. ఆ పట్టణంలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారటండి. ఆ పట్టణంలో స్టూడెంట్ చూసే దేశాలను ఏమంటారు, చూసే పట్టణాలుగా ఉండే పట్టణాలు. తర్వాత ఎక్కువగా ఆ దేశాల నుండి వచ్చేవారేమో ఆ పట్టణం ఏమవుతూ వచ్చిందనంటే తర్వాత అక్కడ మన ఆటలు ఆడే గ్రౌండ్ కూడా ఉందంట. దాన్ని బట్టి ఆయా దేశాల వారు ఆ దేశానికి వచ్చి ఆటలు ఆడటాన్ని బట్టి ఆ పట్టణం త్వరగా ఏమైందనంటే అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో అభివృద్ధి చెందటాన్ని బట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. అభివృద్ధి ఎక్కడ ఉంటుందో పాపము కూడా అక్కడే ఉంటుంది. చూడండి, మొట్టమొదటి ఏమీ లేనప్పుడు చాలా విశ్వాసంగా ఉంటాం, చాలా భక్తిగా ఉంటాం. ఎల్లకాలము ప్రార్థన భక్తి, మందిరం ప్రార్థన భక్తి అంటాం. కానీ కొంచెం అభివృద్ధిలోకి వచ్చినప్పటికీ మనము దేవునికి దూరం అయిపోతాం. అందరూ కాదు, కొంతమంది. అలా అవటానికి కారణం ఏంటంటే వారి ఇంట్లో ఏముంది, సమృద్ధి ఉంది. సమృద్ధి ఎప్పుడైతే వస్తుందో పాపము కూడా ఏమవుతుంది, అలాగే అయ్యింది కొరింథీ పట్టణం. కాబట్టి పాపం ఎక్కువైపోయిన ఆ పట్టణంలో దేవుని సంఘం ఏర్పాటు చేయబడింది. దేవుని సంఘం ఏర్పాటు చేయబడిన వారికి పత్రిక రాస్తా ఉన్నాడు. మరి సంఘం ఎవరి ద్వారా కట్టబడిందో మనకు అది స్పష్టంగా తెలవదు. కానీ అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త చెప్పటాన్ని బట్టి సంఘం ఏర్పాటైందని పండితులు చెప్తా ఉంటారు. కాబట్టి అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలుతో అకూల ప్రిస్కిల్ల అనేవారు కూడా అక్కడ నిలిచి ఉండి సేవ చేశారని అంటూ ఉంటారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. పౌలు గారితో కూడా సహకారులు ఉండేవారు. కూడా అపోలని ఆయన, పౌలు శీలలని, కనుక ఇలాగ ఉంటూ ఉన్న వారిలో అకుల ప్రిస్కిల్లలు కూడా అక్కడే, వారు కూడా ఒకరు. తిమోతి కూడా ఉండేవాడు. ఎవరితోటి అని అంటే అపోస్తలుడైన పౌలుతో. అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పేసి వచ్చేసిన తర్వాత అక్కడ అకుల ప్రిస్కిల్ల ఉండటము, తిమోతి ఉండటము ఉండి ఆ సంఘాన్ని ఏం చేసేవారు అని అంటే దాన్ని డెవలప్ చేసేవారు. అంటే పౌలు గారు చెప్పిన విధంగా వారు దేవుని కొరకు ఇంకా దగ్గరగా అవ్వటానికి ప్రయత్నము చేసేవారు. సరే, ఎంత అభివృద్ధి చెందిందో, అభివృద్ధి చెందిన వారిలో పాపం ఎక్కువైపోయిన ఆ సందర్భాలు ఎత్తుపడుతూ వారికి రాస్తా ఉన్నాడు. 1వ అధ్యాయం దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందున్న పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరినీ
వారికిని మనకును ప్రభువుగా ఉన్న ఉమ్, 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 శుభమని చెప్పి కనుక కొరింథీ అంత దుష్ట ప్రాంతమైన ఆ ప్రాంతంలో కొంతమందిని ఎన్నుకొని వారు పరిశుద్ధంగా ఉండుటకును దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారుగా ఉండుటకును వారు దేవుని కొరకు ప్రార్థించుటకు ఉండుటకును పరలోక రాజ్యానికి వారసులుగా ఉండుటకును దేవుడు కొంతమందిని ఏం చేశాడట? ఎక్కడ? మళ్ళీ కొరింథీ పట్టణం ఎలాంటిది? దుష్టత్వం ప్రాంతంలో ఆ దుష్టుల్లోనే దేవుడు ఏం చేశాడట? కొంతమందిని అపోస్తలుడైన పౌలు సువార్త ద్వారా పరిశుద్ధులుగా ఉండుటకును కనుక దేవుని కొరకు సాక్షిగా ఉండుటకును పరలోక రాజ్యానికి వారసులుగా ఉండుటకును ఆయనకు సాక్షిగా ప్రతినిధులుగా దేవుని కొరకు జీవించుటకును కొంతమందిని ఏం చేశాడట? ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అండి ఒక వ్యక్తిని దేవుడు రక్షించాలనుకున్నప్పుడు అంటండి ఏదో ఒక రక సువార్త వారి దగ్గరికి వచ్చేలాగా. ఇంకో మాట చెప్తున్నాను. దేవుడు అంటండి మనం తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడు మన తప్పుదారిలోకి వెళ్లకుండా ఉండాలని మనల్ని ప్రత్యేకంగా పరిశుద్ధులుగా ఉండటానికి మన దగ్గరికి ఎవరో ఒకరిని దేవుని సేవకుని ఏం చేస్తాడట? పంపిస్తాడు. అది దేవుని సేవకులకు మేలా? ఎవరైతే దేవుని వాక్యాన్ని వినటానికి అర్హులైన వారికి ప్రియులారా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? ఇప్పుడు ఎలా చెప్తాం? ఇప్పుడు అమ్మగారు ఉన్నారని తప్పుపోతున్నారు అనుకుందాం. ఇప్పుడు దేవుని సేవకుడు పంపించి ఏం చేశారు? ఇప్పుడు సేవకుడికి మేలా అమ్మగారికి మేలా? అమ్మగారి మేలు కోరి దేవుడు ఎవరిని పంపించాడు? అట్టిది. కానీ కొరింథీలో ఉన్న వారిని కొంతమందిని దేవుడు ప్రత్యేకపరుచుకొని దేవుడు అక్కడికి ఎవరిని పంపించాడు? ఇప్పుడు మీకు కూడా ఎవరిని పంపించాడు? దేవుని సేవకుని పంపించాడు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నప్పుడు ఏం చేయాలి? సరే, కానీ కొంచెం ఉపద్ఘాతంగా ఈ మాటలు చెప్పి నేను ముందుకు వెళతాను. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని ఎవరైతే దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నారో వారిని దేవుడు ఏదో రకంగా అక్కడికి ఏం చేస్తాడని అంటే ఆ పరిశుద్ధతలోనికి ఇప్పుడండి నేను చిన్నప్పుడండి ఎల్లారం తీర్థానికి వెళ్ళాను. నా అనిశ్య వయసు ఉంటుంది. వెళ్ళినప్పుడు ఎల్లారం గుడి కాడికి వెళ్ళిపోయి తిరుగుతూ ఉన్నాను. ఎప్పుడు 8 కాడి నుంచో తిరుగుతూ ఉన్నాను. మా అమ్మ మరి ఎప్పుడు చూసుకుంది ఎక్కడెక్కడ లేడని ఇదివరకు ఏం చేసేవాడిని అంటే ఈ టీవీ ఇక్కడ ఆ టీవీ ఇక్కడ కూర్చునేవాడిని. మరి ఇక్కడ ఎక్కడ లేదని చెప్పుకొని అర్థమైపోయింది అక్కడికి వెళ్ళి ఉంటాడని. అక్కడికి వచ్చేసి మరి ఎంత ఎతికిందో తర్వాత నాకు అర్థమైంది. వయసు వచ్చిన తర్వాత తెలిసింది అంత జనంలో ఎన్నిట్లు కూడా తిరిగి ఉంటుందో. మొత్తానికి నన్ను కనుగొని చెయ్యట్టుకుని లాక్కొచ్చేసింది. ప్రియులారా గమనించండి, చాలామంది నాతో కుర్రోళ్ళు ఉన్నారు, నా వయసు వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందరి జోలు ఎందుకు? మా అమ్మ ఎవరి లాక్కొచ్చింది? ఎందుకని? నా బిడ్డ ఎలాగుండాలి? పరిశుద్ధుడు. ఈ పాపలోకములో నిమగ్నమైపోకుండా ఉండాలని నా కొరకు ప్రత్యేకంగా నన్ను లాక్కొచ్చినాడు. వాళ్ళందరూ లాక్కొచ్చి రావచ్చు కదా? కాదు. ఎవరైతే తన కుమారుడిగా ఉన్నాడో తాను ఏర్పాటు చేసుకున్నారో వారి కొరకే తల్లి వచ్చి లాక్కొచ్చినట్టుగా పాపలోకములో ఉన్న ప్రజలను రక్షించడానికి ఎవరైతే ఆ ఏర్పాట్లో ఉన్నారో వారినే దేవుడు ఏం చేస్తాడు? ఇంకొక మాట చెప్తానండి ప్రియ, కొంచెం ఉపద్ఘాతంగా ఈ మాటలు మీకు అర్థమవుతే మన పాఠంలోకి వెళ్ళిపోదాం. ఎంతమంది లేరండి లోకంలో? ఎంతమంది లేరండి నేను అనుకుంటున్నాను. చాలామంది ఉన్నారు కదా, ప్రభు వారిని ఎందుకు పట్టుకోలేదు? వారిని ఎందుకు మారటలేదు? టీవీల ద్వారా, రేడియోల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా సువార్త వినపడుతుంది. ఎందుకు మారటలేదంటే అర్థమైంది ఏంటంటే వారు దేవుని ఏర్పాటులో లేరు. మీరు ఎందుకు ఉన్నారు అని అంటే మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి మనల్ని ప్రత్యేకపరిచాడు. సరే, ఇక్కడికి వద్దాం, రండి ముందుకెళ్దాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా యేసు క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏం చేశాడట? దుష్టలోకములో నుండి, పాపిష్ట లోకములో నుండి దేవుడు పరిశుద్ధులుగా ఉండుటకు కాక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని పిలిచాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎలా ఉండాలని అంటే పరిశుద్ధులుగానే ఉండాలి. నేను చెప్పాను పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచాడని కదసారి చెప్పాను. ఈ కోణాన్ని ఇంకో కోణంలో మీకు చెప్పాలనేది నేను అనుకుంటున్నాను. కొన్ని మాటలు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే దుష్టులైన వారిలో నుండి మనం ఏం చేయాలని అంటే
ఆ దుష్టత్వము కలిగిన వారిలో నుండి, పాపలోకములో నుండి మనము ప్రత్యేకించబడిన వారిగా వేరే వాళ్ళట. అంటే వారి క్రియలలో మనం పాలు పంపులు పొందకుండా వారికి మనం ఏమై ఉండాలి? వేరేగా ఉండాలి. వేరేగా ఉన్నవాడే పరిశుద్ధుడు. చూడండి, ఇక్కడ పుస్తకం పెట్టుకొని ప్రియులారా, లేవి కాండం 20వ అధ్యాయము. దేవుడంట అన్ని జనుల్లో నుండి 20వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. అందరూ తీసుకోండి. మైకులో చదవమంటారు కొంచెం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవానను నేను పరిశుద్ధుడను. మీరు నా వారే ఉండినట్లు అన్ని జనులలో నుండి మిమ్మల్ని ఏం చేశాడట? దుష్టత్వం లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, నరకముకు వెళ్లకుండా నరక సంబంధమైన క్రియలలో నుండి దేవుడు అన్ని జనుల్లో నుండి మనల్ని ఏం చేశాడటండి? ప్రత్యేకపరిచాడు. ఎందుకనంటే ఆయనకు మనం పరిశుద్ధులుగా ఉండటానికి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము నెలగొండాలట. ఈ మాట వినాలి. మనం ఒకేసారి మారిపోం, ఒకేసారి రక్షణ కలుగుతుంది. ప్రియులారా, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనల్ని ఇప్పుడు చూడండి, దేవుడు మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో అప్పుడు వెంటనే దేవుడు మన ఆత్మ తనువును ఏం చేసినట్టనంటే కడిగాడు. కడిగిన తర్వాత ఆ మలినం అంటకుండా మనం ఏం చేసుకోవాలి? మళ్ళీ చెప్తున్నాను, కడిగే పని ఆయనది. ఒకసారి కడిగాడు, మళ్ళీ ఆ మలినం అంటుకోకుండా జాగ్రత్త పడవలసిన పని ఎవరిది? మనది. అదే అంటున్నాడు, నేను మిమ్మల్ని కడిగాను, పరిశుద్ధపరిచాను, పాపిష్టి క్రియలన్నీ మీకు లేకుండా చేశాను. కాబట్టి ఇక్కడ నుండి మీరు వేరేయుండి, అన్ని జనులకు వారి క్రియలకు వేరేయుండి నాకు మీరేమై ఉండాలనంటే పరిశుద్ధులుగా ఉండాలి. అలా ఉండవలసిన బాధ్యత ఎవరిదానంటే మనది కదండి. పాపలోకము నుండి కనుక ఇలా చెప్పుకుందాం ప్రియులారా, యేసు ప్రభువుని వెనక్కితం మనము వ్యభిచారులు అవ్వచ్చు, తాగుబోతులు కావచ్చు, సినిమాలు పిచ్చగలిగిన వారు కావచ్చు, అసూయపరులు కావచ్చు, లోకములో దుష్ట క్రియలన్నీ మనలో ఏలుబడి చేసి ఉండవచ్చు. కానీ వాటన్నిటి నుండి ప్రభు విడుదల చేశాడు. మళ్ళీ అయ్యి అంటుకుంటున్నట్లు మనం ఏం చేయాలని అంటే అటు వారు నుండి ఏమై ఉండాలి? వేరే ఉండాలి కదా. వాళ్ళతో ఉంటే అంటుకుంటాయి. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. పేతురు ప్రసంగం చేస్తూ అంటాడు, ఏమంటాడనంటే 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలోనమ్మా, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. ఒక్క నిమిషంరా. వారికి రక్షణ సువార్త మేమేమి చేయవలను అని అంటే పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును అమ్మ కాదురా, మూర్ఖులైన వారి ఈ తరములో నుండి మీరు వేరై ఎన్నవచ్చు 40 చదవండి. ఇంకను మూర్ఖులకు ఈ తరము వారిలో నుండి వేరై రక్షణ పొందుడని వారిని ఏం చేశాడంట? అంటే మూర్ఖులైన వారంటే చూడండి, కింద రాయబడింది అక్కడ 2 వేసి ఉంటుంది. కింద మాట్లాడితే వంకరైన వారిలో నుండి మనం ఏమై ఉండాలి? లోకము వంకరగా ఉందండి. నేను ఇందాకే ఫేస్బుక్లో చూశాను, ఒక పిల్లని 10 కుక్కలు కరిచేస్తున్నాయి. 10 కుక్కలు మీదడిపోతుంటుంటే మోటార్ సైకిల్ మీద నుంచి వెళ్తున్న ఒక ఆవిడ, పాలు అమ్ముకున్న ఆవిడ ఆగి స్టాండ్ వేసి ఆ కుక్కలను కొట్టింది. కుక్కలను కొడితే వెంటనే కుక్కలు వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల వచ్చి కుక్కల్ని ఇప్పుడు చంపకూడదు అంటున్నారు కదా. కనుక ఆ కుక్కల్ని తిట్టి కొట్టి రాళ్ళతో కొట్టినందుకు ఆమెను కొట్టేశారంట. ఆమెను కొట్టేస్తారు. లోకం ఎలా తయారైందని అంటే మనిషికి ఇచ్చిన విలువ కూడా కుక్కకి ఇచ్చిన విలువ ఎవరికి ఇవ్వటలేదు? మనుషులు. ఇప్పుడు ఆవిడ ఆలోచన చూడు, నాకు ఎంత
బాధ అనిపించిందో ప్రియులరా, కనుక కొంచెం చిన్నగా ఉంటుంది కానీ ఆ సందర్భం కానీ చూపిస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రియులను గమనించండి, లోకం ఎలా తయారైందనంటే మేలు చేసిన ఆ వ్యక్తికి ఏం చేస్తున్నారు తెలుసండి, కీడే లోకం అలాగ ఉంది. అందుకే మనుషులు ఏమన్నా అన్నానంటే వంకరు మనుషులట. ఆమె ఎలాంటి వారికి మనం ఏమై ఉండాలి, వేరే ఉండి ఈ లోకము నుండి మనం ఏమవ్వాలనంటే కనుక వేరే వారుగా ఉండాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. సరే ప్రియులారా గమనించండి, లోకము వంకరితనముగా ఉంది. లోకము ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు, మూర్ఖులుగా ఉన్నారు. మూర్ఖులైన ఈ తరానికి మనం ఏం చేయాలి తెలుసా? అర్థమయ్యేది చెప్తున్నాను. ఏది చెడో దాన్ని మంచి అంటున్నారు, ఏది మంచో అది మంచి అంటున్నారు. ఈ వీరిని ఏమన్నారు అని అంటే వంకర మూర్ఖులు చేసిన ఏం చేస్తున్నారు? పరిశుద్ధతకి రోజుల్లో ప్రాముఖ్యత లేదు. ఆడెవడో చిన్నపిల్లాడు మా నాన్న ఇలా డ్యాన్స్ చేస్తేనే పప్పలన్నీ సిదువుపోనియా అని అన్నాడు. కనుక ఆయన ఎంత రోలు చేసేశారు. అమ్మ పరిశుద్ధంగా ఉండండి, నీతిగా ఉండండి అని చెప్పి వాళ్ళు మాటలు లెక్క ఉండలేదు లోకంలో. ప్రియులారా గమనించండి, కనుక నేను అంటున్న మాట ఏంటనంటే కనుక చెడు మాటలు పలికేవాడి మాటలను ఏం చేసేస్తున్నారు అని అంటే రోలు చేస్తున్నారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే మంచికి రోజులు లేదు. కనుక మూర్ఖమైన తరం అంటదే. ఈ మూర్ఖమైన తరము నుండి మనం ఏమై ఉండాలట? వేరే. చూడండి ఎవరున్నారు బైబిల్ అలా వేరే అని అంటే కనుక ప్రియులారా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. వేరే ఎవరున్నారు అని అంటే చదువుదాం ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి మీకు ఈ మాటలు మీకు తెలియపరుస్తాను. ఆది కాండంలో కొద్దాం చూడండి ఎవరున్నారట అని అంటే మనందరికీ తెలుసు. ఈ అబ్రహాం గురించి మనం చదువుతాం కదండి. అబ్రహాం విషయంలో దేవుడు అన్నారు, ఏమన్నారంటే అబ్రహాం 12వ అధ్యాయం, అబ్రహాం నువ్వు లేచి నీ దేశమును విడిచి నీ బంధువులను స్నేహితులను తల్లి ఇంటిని తండ్రి ఇంటిని ఏం చేయాలంటండి విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వెళ్ళు. అప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆస్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆస్వాదించే వారిని. ప్రియులారా గమనించు, అబ్రహాము బయలుదేరినప్పుడు రూపాయి లేదంటండి. అపొస్తలుల కార్యాలు అంటాడు పేతురు గారు, ఆయనకు పాదం పెట్టుకున్నంత స్థలం లేదంట. వెళ్ళిన చోట ఇంటికాడ ఉంది, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వెళ్ళిన చోట ఏమీ లేవు. కానీ అవన్నీ విడిచిపెట్టిరా, నీవు వీరికి ఏమై ఉండాలనంటే వేరే ఉండు అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాట నమ్మి వెళ్ళటాన్ని బట్టి ఆదికాండం 24వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో కనుక ప్రియులారా అబ్రహాం విషయంలో అంటున్నారు, ఏమంటున్నారంటే అబ్రహామును వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో అబ్రహామును ఏం చేశాడట? ఎన్ని విషయంలో? ఎందుకు ఆస్వాదించుంటాడు? మన పాఠంలోకి రావాలి. వారి తల్లిదండ్రులను, బంధువులను, దేశమును, గ్రామాన్ని విడిచిపెట్టి వేరే ఉంటాను బట్టి ఏమవుతూ విడిచిపెట్టి వచ్చాడో అవన్నిటికంటే 100 రెట్లు అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. అమ్మ వినాలి. అబ్రహాము తల్లిదండ్రులు విడిచిపెట్టినట్టుగా మీ అమ్మ నాన్న విడిచిపెట్టమని అంటలేదు, తల్లిదండ్రులు విడిచిపెట్టినట్టు దేశాన్ని విడిచిపెట్టామని అంటలేదు. దాని మాట ఏంటంటే కనుక వారి క్రియలను ఏం చేయాలి? విడిచిపోయారు. పూర్వీకులు విగ్రహారాధన చేసేవారు, పూర్వీకులు కనుక పూజలు చేసేవారు, పూర్వీకులు మూఢనమ్మకాలు నమ్మేవారు. ఆ నమ్మకాలు ఏం చేయాలి? తండ్రులు విడిచిపెట్టి గ్రామాన్ని దేశాన్ని విడిచిపెడతామంటే అది. కానీ వారి క్రియలు విడిచిపెట్టాలి, వారి లక్షణాలు విడిచిపెట్టి వారికి మనం ఏమై ఉండాలని అంటే వేరే ఉండాలి. అప్పుడు అబ్రహామును దేవుడు దీవించినట్టుగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడనంటే దీవిస్తాడు. కాబట్టి కొరింథీలో ఉన్న సంగమా, కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండుటకును దేవుని చేత ఏర్పాటు చేయబడిన మీరు దుష్టులైన వారు నుండి మీరు ఏమై ఉండాలనంటే వేరే ఉండాలి అని చెప్పిన ఆ కొరింథీ సంఘానికి చెప్పిన దేవుడే ఈరోజు మనకి చెప్తా ఉన్నాడు. ప్రియులారా మనం వేరే ఉండాలి. వేరే ఉంటే వల్ల వచ్చిన ఆశీర్వాదం ఏంటి? చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం. దేవుడు అంటండి అంచె దినమందు ప్రభు వచ్చినప్పుడు అంట
కనుక గొర్రెలను మేకలను వేరు చేస్తాడట. గొర్రెలేమో నీతిమంతులకు పోల్చబడింది, మేకలేమో దుష్టులకు పోల్చబడిందంట. కనుక గొర్రెలేమో పరలోక రాజ్యానికి అర్హులు ఉంటారంట, మేకలేమో నరకానికి అర్హులుగా ఉంటారట, దుష్టులు. కాబట్టి ప్రియులారా, నీతిమంతులేమో పరలోకానికి, దుష్టులేమో నరకానికి ఉంటారట, వేరే ఉండటం వల్ల. చదువుదామమ్మా 13వ అధ్యాయము మత్తయి సువార్త అమ్మా 25:31 చూడరా. 25 మత్తయి సువార్త 25:31. తన మహిమతో మనుషు కుమారుడు ఆసీనుడై ఉండడం, గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరు చేసినట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను. అప్పుడు రాజు రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును ఏం చేస్తామంట. ఈ రాజ్యం ఒకరోజా 2 రోజులా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలా అని అంటే యుగ యుగాలు జీవిస్తాం. అమ్మ వినండి, నమ్ముతున్న వారులారా, ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారులారా, ప్రభు చెప్తా ఉన్నాడు, లోకంలో ఎవరు ఎలాగ ఉన్నావండి, మనము లోకానికి ఏమై ఉండాలి, వేరుగా. మూర్ఖపు వంకర తోవలో వారితో కలవకుండా మరి వేరే ఉంటే ప్రభు వచ్చినప్పుడు అంట వంకరగాళ్ళని కనుక నిదానంగా నడిచిన వారిని వేరు చేసి, ప్రభు వేరే ఉన్న వారికేమో పరలోకమును, కనుక వంకర తోవలో నడిచిన వారికి ఏమేమిస్తాడట. కాబట్టి నమ్ముతున్నారా? మనం నమ్మితే కనుక ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఈ వంకర వారిలో నుండి మనం ఏమవ్వాలి అంటే బూతులాడుతున్న వారితో మనం వేరే ఉండాలి, కనుక పాపం చేసిన వారితో మనం వేరే ఉండాలి, కనుక వేరే వేరే క్రియలు చేస్తున్న వారితో మనం వేరే ఉండాలి. కనుక చూడండి, ఎప్పుడైనా బావ వరుస కలిసిన ఉన్నాడు అనుకోండి, బావతో ఎలా కోలం ఆడతారు. కాబట్టి అంటే నువ్వు లోకానికి ఇంకేమవ్వలేదు, వేరే అవ్వలేదు, కాబట్టి ఆ లోకాలలో ఆడుతున్నాం. కాబట్టి ఈ లోక మర్యాదలు అది దేవుని మర్యాద కాదు, పరిశుద్ధులకు తగదు. చూడండి, కొంతమంది మరదలతో ఆ లోకాలం ఆడతారు, కొంతమంది అవకాశం ఉంటే కనుక అవకాశాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఈ లోకానికి వేరే ఉన్నవారు ఒకవేళ అలాగే ఉన్నావా, ఇదిగో మేకలను వంకర తావ కలిగిన వారిని నరకంలో పడవేసినట్టుగా ఒకరోజు అదే పరిస్థితిలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. కానీ వంకర తావులో వారిని విడిచిపెట్టి నిదాన మార్గంలో నడిస్తే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. ఆది కాండంలో 1వ అధ్యాయంలో అంటాడు, ఆయన భూమిని ఆకాశం కలుగు చేసిన తర్వాత కనుక సూర్యుని చంద్రుని చేసిన తర్వాత వెలుగుని చీకటిని ఏం చేశాడట. మత్తయి సువార్తలో ఏమంటాడు తెలుసా, వెలుగుకు చీకటితో సంబంధం ఏమి వెలుగుతో చీకటితో సంబంధం ఇంకా తీయొద్దురండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అవిశ్వాసతో ఏమి సంబంధం. కాబట్టి అవిశ్వాసతో విశ్వాసం ఏం చేయకూడదు అంటే మనం ఎలా చెప్తాం, పరిశుద్ధులు అపవిత్రులతో మనకి ఏమి సంబంధం, మాట్లాడాలి, ఆ పని ముగించుకోవాలి, వచ్చేవాళ్ళు. కాబట్టి ప్రియులరా, లోకం దుష్ట క్రియలు కలిగిన లోకములో మనం ఏమై ఉండాలని అంటే పేరు. నిన్న చెప్పాను, దానియేలు బబులోను దేశంలో ఎంతమంది లేరండి, యవనస్తులు చాలామంది వచ్చారు, కానీ 4 పేర్ల బైబిల్లో లెక్కించబడినాయి. ఎవరా 4 అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు, వారి పేర్లు లెక్కించబడటానికి కారణం ఏంటంటే వారిలో నుండి దానియేలు ఏమయ్యాడట, వేరయ్యాడు. ఈరోజు మనం వేరే ఉండాలి. యేసు విషయంలో మనం చూస్తే కనుక అన్నదమ్ములందరూ ఒకలాగా నడుస్తూ ఉంటుంటే యేసోవు మాత్రము వారికి వేరే ఉండి నడిచాడు. వారి క్రియలు వేరే, యేసోవు క్రియలు వేరే. అందుకే యేసోవు మహారాజు అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎవరు ఏమనుకోనివ్వండి, మన క్రియలు, మన పద్ధతి, మన నడక ఈ లోకము తీరుగా కాక, అందుకే మనల్ని ఏమంటారు తెలుసా అండి, ఎర్రివారు అంటారట. మన లోకస్తులు మనల్ని ఏమంటారట అండి, చూడండి, అందుకేనంట ఎర్రువారిని దేవుడు అంటండి. చదువుదాం, అదే కొరింథీయులకు రాసిన పత్రిక. మనం ఎరువారమే, ఎందుకనంటే ఈ లోక మర్యాద మనకు తెలవదు. నేను ఎవరిని ఉంచినామండి, మన ఎరువారమే, మనకు బూతులాడటం రాదు, మన ఎరువారమే, మనకు ప్రేమించడం తప్ప తిడటం రాదు, మన ఎరువారమే. కానీ ఆ ఎరువారిని దేవుడు ఏం చేశాడట అని అంటే చదువుదాం.
చదవరు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎవరిని ఎన్నుకున్నాడట? అంటే లోకములో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసండి? ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. అంటే ఈ లోకంలో మనము ప్రజల చేత ఏం చేయబడాలి? ఇప్పుడు రే వంకాయలు కొంటున్నాం రా, కూరగాయలు కొంటున్నాం, కొంటూ 2 వంకాయలు సీరలో లేకపోతే బుట్టలో వేసుకున్నాం. బుట్టలో వేసుకున్నప్పటికీ పక్క ఆవిడేమో తీసుకోలేదు, మనం తీసుకున్నాం. ఇప్పుడు ఎవరు తెలివైన వాళ్ళు? లోకానికి ఎవరు తెలివైన వాళ్ళు? తీసుకున్నవాడా తీసుకోలేనాడా? తీసుకున్నవాడే తెలివైనాడు. ఆ తీసుకోలేనాడు అంటాడు, తీసుకోలేని వాళ్ళని అంటారు, తీసుకునే వాళ్ళు తెంగరదరా, దానికి తెలివి లేదురా, అవకాశం వచ్చిన ఏం చేయలేదు. అదే ప్రియులారా, లోకము మన పద్ధతి, మన పరిశుద్ధత, మన నీతి చూసి మనల్ని ఏమంటారంటండి అని అంటే తెంగరోళ్ళు. అలాగన్నారా మిమ్మల్ని? అలాగంటే మీరు ఏర్పాటు చేయబడిన వారు, అలాగంటే మీరు వేరు చేయబడిన వారు, అలాగంటే మిమ్మల్ని మీరు వేరు చేయబడిన మీరు ఇదిగో పరలోక రాజ్యానికి అర్హులుగా నడుస్తున్నారని దాని భావం. కాబట్టి ప్రియులరా, దుష్ట లోకములో నుండి మనం ఏమవ్వాలని అంటే వేరుగా ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. రూతు గురించి కూడా మనం చదువుతాం. రూతు తన పట్టణాన్ని విడిచిపెట్టి కనుక ప్రియులారా మోయాబు దేశాన్ని విడిచిపెట్టి అన్యుల దేశం విడిచిపెట్టి బెత్లెహేము రావటాన్ని బట్టి ఆమె జీవితం ధన్యమైంది. మూర్ఖులైన వారికి వేరుగా ఉంది కాబట్టి ఆమె జీవితం ధన్యమైంది. మన పాటల్లోకి వచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ మాట జ్ఞాపకం చేస్తాం. సంఘముగా ఏర్పాటు చేయబడిన వీరండి, సంఘముగా ఏర్పాటు చేయబడిన వారు, సంఘముగాలో సాగుతుంటున్న వీరికంటండి, వీరు సరిచేస్తామన్నాడు. మీరు పరిశుద్ధులుగా తీర్చబడటానికి పిలువబడ్డారు, దేవుని ఆత్మచేత నింపబడ్డారు. మీరు దేవదూతలకి అనేక మందికి తీర్పు తీర్చువారై ఉన్నారు. మీరు అనేక మంది చేత తీర్పు తీర్చువారిగా మీరు ఎందుకు నడవాలి అని అంటూ అపోస్తలుడైన పౌలుకు తెలిసిందంట. ఏమనంటే కొరింథీలో ఉన్న సంఘంలో అనేక గొడవలు ఉన్నాయంట. అవి ఏమన్నాయండి? చదువుదాం చూడు. కలహములు ఉన్నాయండి. 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట. ఇప్పుడు సరిగ్గా కూర్చోమన్నామంటే దాని అర్థం ఏంటి? మీలో కచ్చలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? సరిగ్గా కూర్చోమన్నామంటే దాని అర్థం ఏంటి? కూర్చోలు. మీలో కచ్చలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఉన్నాయండి, దెబ్బలాట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సరి చేస్తామన్నాడు. చూడండి ఏమంటున్నాడు అని అంటే, మీరు పరిశుద్ధులే, ప్రత్యేకించబడిన వారే. మీరు కనుక లోకములో ప్రత్యేకించబడి ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నారు, మంచిది. కానీ మీలో ఏమన్నాయా? కక్షలు భేదాలు ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని సరిచేయవలసి ఉంది అని అంటున్నాడు. ఈరోజు వారినే కాదు, ఈరోజు మనలో కూడా దేవుడు అడుగుతా ఉన్నాడు. అంటే మనలో కూడా ఏమున్నాయి? ఎప్పుడో జరిగిన గొడవ ఇక మనసులో పెట్టుకొని మనుషుల మీద ఏం సాధిస్తారంటండి? కక్షలు. తోటుకోళ్ళ మీద కక్ష, అనాథముల మీద కక్ష, ప్రియులారా పక్కింటి వారి మీద కక్ష. ఈ కక్ష నీకున్నంత వరకు నువ్వు అభివృద్ధి అవ్వవు. ఇంకొక విషయాన్ని గమనించాలి. దేవుడు నీ కార్యములు లేటు చేస్తున్నాడు అని అంటే ఏదో ఎక్కడో నీ హృదయంలో ఏముండిపోయింది? గుండెకాయ రక్తం ఇలా పంపిస్తుంది అన్ని చోట్లకి, కళ్ళకి, ఊపిరితిత్తులకి, గుండెకాయకి, అన్నిటికి పంపిస్తుంది. ఇలా ఆ పంపిస్తున్న దాంట్లో చిన్న కొవ్వు పట్టింది అనుకోండి ఆ గొట్టంలో. దాని కొరకు ఇప్పుడు ఏం చేయాలి? ఇంతే, కొవ్వు పట్టింది ఇంతే. ఇంత దాని గురించి ఇదంతా కొయ్యాలి, దాన్ని నిడదీయాలి, ఆ గుండెకాయ తీయాలి. సత్తామో బతుకుతామో వేయనబడదు, లక్షల ఖర్చు. కనుక దేని బట్టి? ఎందుకనంటే శరీరంలో ఆ రక్తం ఎల్లనవ్వకుండా కొవ్వు అడ్డపడినందుకు శరీరంలో మార్పులు వచ్చినట్టుగానే మానవుడు కక్ష అనే ఆ లక్షణాలు, చిన్న తత్వాన్ని బట్టి దేవుడి నుండి రావాల్సిన ఆశ్రమం ఏమైందంట? ఆగిపోతుంది. కాబట్టి నువ్వు సరిచేయబడాలి.
ఆ కక్షల నుండి మనం భేదాభిప్రాయాల నుండి మనం తప్పించబడాలి. ఎప్పుడైతే ఆ కక్షలు విడిచిపెట్టి సరిచేయబడతావో దేవుడు తప్పనిసరి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ప్రియులారా, దెబ్బలాట అవుతుంది ఇంట్లో భార్య భర్తలకి. అప్పుడు ఏం చేయాలి? ఇంట్లోంచి నేను అలా చేసేవాడిని, మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని బయటికి. కనుక అలా వెళ్ళిపోయి కాసేపు అలా తిరిగి మళ్ళీ వచ్చేవాడిని. మళ్ళీ గొడవ. ప్రియులను గమనించండి. ఇలా ఉంటున్నప్పుడు ఏం చేయాలి అని అంటే వారి నుండి మనం వేరై ఉండాలి. ప్రియులను గమనించండి. కక్షలు ఉంటాయి కానీ దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టినప్పుడే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. చూడండి ప్రియులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ముందుకెళదాం. దేవుని వాక్యంలో మనం ముందుకెళ్తే ఇక్కడ ఈ మాటలోనే ఇంకో మాట చెప్తాను. కక్షలు ఉన్నాయి కానీ వాటిని మనం ఏం చేయాలని అంటే విడిచిపెట్టాలి, దాన్ని సరిచేయబడాలి. కాబట్టి ప్రియులారా, ఒక ఇంటిలో చదువుదాం. చూడండి, ఆ మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. ఒక రాజ్యము, ఆ రాజ్యము ఒకే ఇంటిలో మరి లైవ్ వెళ్తుంది అయినా చెప్తున్నాను. జగన్ ఓడిపోతా కారణం ఏంటి అంటే బలమైన కారణం ఒకటి ఎవరు చెప్పనా? తన చెల్లి తనను అల్లరి చేసింది ఎవరిని అన్నాను. అందుకే రాజ్యం పడిపోయింది, కూలిపోయింది. ప్రియులను గమనించండి, ఈరోజు చెప్తా ఉన్నాను. ఒకే ఇంటిలో తను కడుతున్న రాజ్యానికి వ్యతిరేకంగా ఉంటే ఆ రాజ్యం ఏమవుతుందట? కూలిపోద్ది. ఒకసారి చూడాలి వ్యతిరేకత, కలిసి భావమా, 2 సార్లు చూడాలి, 3 సార్లు చూడాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని స్టాప్ చేయాలి. చేస్తే అప్పుడు ఆ రాజ్యం ఏమవుతుంది? కట్టుబడదు. కాబట్టి వారికి వేరై ఉండి మనం ఏం చేయాలని అంటే మనము జాగ్రత్త పడాలి. కాబట్టి ఈరోజు గమనించాలి, ఈరోజు కక్షలు ఉన్నాయని మీరు అనుకుంటే కనుక ఈరోజు ఆ కక్షల ప్రభు దగ్గర ఏం చేయాలంటండి? ఇంకో మాట చెప్పేసి ముందుకు వెళ్తాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఒక సంఘం అంటే దేవునిది. ఈరోజు నేను ఉంటాను, రేపు వెళ్ళిపోతాను, ఒకరోజు నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. ప్రియులకు గమనించండి, నాకు ఈ మధ్యన భయం పెట్టుకుంది, అందరికీ గుండెపోట్లు వస్తున్నాయి. నేను రెడీ ఎప్పుడు వస్తున్నా పర్లేదు, వెళ్ళిపోతాక రెడీ. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే బతుకున్నంత కాలం ఆయన పని చేయాలి అంతే. కనుక మీరేం బాధపడద్దు. నేను మళ్ళీ చెప్తాను, ఎప్పుడు వెళ్ళిపోతానో ప్రభు పిలిస్తే వెళ్ళిపోతాను, నేను రెడీ. ప్రియులను గమనించాను అంటే లోకంలో అలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను అంటున్న మాట ఏంటనంటే ఇది దేవుని సంఘం. ఈ సంఘంలో ఒకరు వ్యతిరేకంగా ఉండకూడదు. ఈ సంఘం ఏమవ్వాలి? డెవలప్ అవ్వాలంటే అందరూ ఏం చేయాలి? మళ్ళీ చదువుదామా? ఒక రాజ్యానికి వేరే వారు ఏమవ్వకూడదు? విరోధముగా ఉండకూడదు. అప్పుడు సంఘం అందరూ దేవునిది, దాన్ని డెవలప్ చేస్తాడు. దేవుని అలా చేయటం వల్ల దేవుడు మనల్ని దీవిస్తాడు. రండి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రార్థన చేస్తాను, ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. దేవుడు అంటండి 20వ వచనం అండి, కానీ జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక జ్ఞానమును ఎలా చేశాడట? ఎర్రితనముగా. చూడండి, జ్ఞానిని అని చెప్పుకున్నవాడినంట దేవుడు ఎలా చేశాడటండి కదండి? వెర్రివాడుగా చేశాడు అంటున్నాను. ఎర్రివాడు అంటే కారణం ఏంటంటే ఎంత చదువుకున్నాడు ఆ మట్టి బొమ్మకు మొక్కుతాడు, ఎంత కలెక్టర్ చదువుకున్నవాడు ఆ రాయికి మొక్కుతాడు, కలెక్టర్ చదువుకున్నవాడు పాపానికి బానిస అయిపోయాడు, కలెక్టర్ చదువుకున్నవాడు జ్ఞానవంతుడే కానీ ఏమయ్యాడు? ఎర్రివాడయ్యాడు. ఈరోజు మనం కూడా అలా ఉన్నామా అంటే అంత వెర్రివాడు ఇంకెవరునూ లేరు. ఈరోజు దేవుని వాక్యం ఉంటే దేవుని పెట్టలేరా, లోకములో జ్ఞానవంతులను దేవుడు ఏం చేశాడనంటే ఎర్రివాడిగా చేశాం. చదువుదామా? సువార్తను ఎర్రితనము చేత, సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మివారిని రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన సంకల్పమై ఉండాలి. అందుకే అదంటాడు, సిలువను గూర్చిన వార్త నశించు వారికి ఎర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని. ఈ జ్ఞానవంతులు అని చెప్పుకొని పెద్ద బడే దొబ్బుతున్నారు చూస్తారా?
ఈ బడైగాళ్ళు సిలువలో ఏలాడుతున్న ప్రభు నిన్ను ఎలా రక్షించగలడని చెప్పుకొని ఆయన సిలువను తునీకరిస్తున్న వారు జ్ఞానవంతులు. వారు ఎవరు తెలుసండి? ఎర్రివారంట, ఎర్రివారు. ఈ మాట వింటున్నారు దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏంటనంటే మా జోషి గారు మాట అనేవాడు, వాళ్ళ అమ్మ అస్సలు చదువుకోలేదంటండి. కానీ వాళ్ళ అమ్మ చదువుకోలేదు, కానీ రోజు పొద్దున్న సాయంత్రం ప్రార్థన చేసుకునేది, రోజు ప్రార్థన చేసి. ఎవరైనా వాళ్ళ ఊరు పాస్టర్లు వస్తే భోజనం పెట్టేదట. వాళ్ళ అమ్మను బట్టి ఒకసారి అన్నాడు, రే నేను ఎంత చదువుకుని సతమతం అయిపోతున్నాను, అది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు నిజం అని తలకు గోకేసుకుంటున్నావురా, సతమతం అయిపోతున్నాను. మా అమ్మ ఏమి చదువుకోకపోయినా ఆ ప్రభుని నమ్ముకుందిరా, ప్రభువా ప్రభువా ప్రభు అంటుందిరా. నాకంటే ఆమె అంటే ఆవిడ ఎర్రితనాన్ని బట్టి ఎవరు నమ్ముకుంది? ఆవిడేమైంది? జ్ఞానం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పనా, బాగా అర్థం చేసుకుంటారు. లోకం ఎలా ఉందనంటే, ప్రభు ఆయన వచ్చాడా, మరణించాడా, తిరిగి లేచాడా, అలాగా ఇలాగని కోడికి ఈకులు పీకినట్టుగా ప్రయత్నం చేస్తున్నవారు ఎవరికి రక్షణ ఉండదు. యేసు ప్రభు దేవుడంట, ఆయన పాపల కొరకు సిలువైపడ్డాడంట, ఆయన రక్తం కార్చాడంట, చనిపోయాడంట, 3వ దినాన్ని తిరిగి లేస్తున్నాడంట, నేను నమ్ముతున్నాను అనే ఆ నమ్మకము అతను జ్ఞానవంతుడిగా చేస్తుంది. చూడండి, ఇంకో ముందుకెళ్దాం. అమ్మ అర్థం అవ్వకుండా వదిలిపెట్టడం. మళ్ళీ ఇంకోసారి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? వచ్చిన అర్థమవుతానే. అది బైబిల్ ఏమన్నా తెలుసా? 5 మాటలైన అర్థమయ్యే రీతిలో నోహు దినాలలో జలప్రయం వస్తుందని చెప్పాడండి. కనుక జ్ఞానులు అంటున్నారు జలప్రయం అప్పుడు దాకా వర్షం రావటం అన్న విషయం తెలియదట. ఆకాశం నుండి వర్షం ఎలా కురుస్తుంది, ఎలా వస్తుంది? కనుక అది అసంభవమేనా, జరుగుతుందా అని అంటున్నారు జ్ఞానవంతులు. కానీ ఎర్రివారు ఇదిగో ప్రభు చెప్పాడు కాబట్టి ఏమవుతుంది, జరుగుతుందని నమ్మారు. నమ్మనోడు రక్షించబడ్డాడు, నమ్మనోడు ఈరోజు అంతే, ఈరోజు కూడా అంతే. ఏంటనంటే ప్రభు మానవుల కొరకు సిలువైపడ్డాడు, రక్తము కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. నమ్మినవాడు మూర్ఖులైన వారికి వేరే ఉండి నీతి పరిశుద్ధత భక్తిని కాపాడుకుంటూ సాగిపోతూ ఉంటుంటే ప్రభు వచ్చినప్పుడు పరలోకానికి తీసుకువెళ్తాడు. కాబట్టి కనుక జ్ఞానాన్ని బట్టి ఎర్రి కేకలు, ఎర్రి తత్వము, వెర్రి వంకర తోవలు నడిచేవాడుగా ఉండకుండా మన ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనమును మన ఇంటి వారు ఏమవుతామని అంటే రక్షించబడతాం. ముందుకెళ్దాం. చూడండి ప్రియులారా, ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అయితే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి ఉండెను. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే. దేవుడు అంట, మనుషులు అంటాడు, దేవుడు అంటున్నాడు, దేవుడు తెంగురోడురా అని అంటున్నాడండి మనుషుడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒరు నాయన, నా తెంగరతనమే, దేవుడు అంటున్నాడు, నా తెంగరతనమే మీ తెలుగు కంటే గొప్పది. కనుక మీ బలము కంటే నా బలం గొప్పది, మీ బలహీనత కంటే మీ బలము కంటే నా బలహీనత గొప్పది అని అంటే మనం ఆలోచించింది ఎంతే. కానీ ఆయన కొంచెం ఆలోచించిన మనకంటే ఆయన జ్ఞానము అంతై ఉంది. మన బలము ఇంతైనా ఆ బలము ప్రభు ఒకవేళ ఆయన బలము తలుసుకుంటే మన బలము కంటే ఆయన బలహీనత ఏమై ఉందంటండి, బలహీనత ఏమై ఉందంట, ఎక్కువైంది. ఇప్పుడు మనం ఈ బలను తీయలే, మన బలం సాలతలేదు. కాబట్టి ప్రియులారా, మనం ఈ బలను మోయగలుగుతూ ఉన్నాం, లేకపోతే ఏదో చేయగలుగుతున్న మన బలము కంటే ఆయన బలహీనతే మన బలము కంటే ఏమైందంటే బలం. సరే, ఇంకో మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. అంతే ప్రభు ఏమంటాడు తెలుసా? నా తోవలు వేరే, మీ తోవలు వేరే, నా ఆలోచనలు వేరే, మీ ఆలోచనలు వేరే. ప్రభు మన పట్ల ఆలోచించిన ఆలోచనలు ఎంతో గంభీరములు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభువుకు ఒక్కసారి సరెండర్ అయిపోతే, మన హృదయానికి ఆయన అప్పచెప్పేస్తే ఆయన మనల్ని ఎలా వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు. అదే అంటున్నాడు చూడండి, మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడు, 29వ వచనం, శరీరంలో దేవుని ఎదుట జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొనిచున్నాడు. అమ్మా,
వెన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని దేవుడు చాలరా నేను ఎవరిస్తాను చూడండి. దేవుడు అంటే లోకములో ఎర్రివారిని దేవుడు ఏం చేశాడట, ఏర్పాటు చేసుకున్నాడు. ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకొని జ్ఞానము బలము, జ్ఞానము మా ఎంత తెలియలేదు, మా ఎంత జ్ఞానమే, తెలివైన అని ఎవరైతే చెప్పుకొని బడాయి దొబ్బుతున్నారో వారి బడాయిని సిగ్గుపరచడానికి దేవుడంట బలహీనులను ఏం చేశాడట, జ్ఞానము లేని వారిని బలవంతులను దేవుడు ఏం చేశాడట అండి. నేను ఎలాగ అనుకుంటాను, ప్రభా లోకంలో జ్ఞానవంతులు ఎంతమంది లేరు, ఐశ్వర్యవంతులు ఎంతమంది లేరు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఎంతోమంది చదువుకున్నవారు ఉన్నారు, చదువులేని నేనెందుకు నాయనా అని అనుకుంటున్నప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి, తెలియలేని వాడిని, జ్ఞానం లేని వాడిని దేవుడు ఏం చేశాడటండి. కాబట్టి ఈరోజు నీ తెలుగును బట్టి కదా, అదే అంటాడు, ఎందుకు అలా చేస్తున్నాడు అని అంటే వాడు అతిశయిస్తాడేమో, వాడు బలమును బట్టి. 31 వచనం, అతిశయించువాడు ప్రభునందే అని అని చాలరా నేను ఎవరిస్తాను చూడండి. ఇక్కడ ఏమంటున్నారనంటే, ఇప్పుడు కలెక్టర్ గారికి మనం ఈ వాక్యం చెప్పమని ఇచ్చాం, కలెక్టర్ గారికి వాక్యం చెప్పమని ఇచ్చాం. వాడు ఏం పడై చేస్తాడు చెప్పండి, మీకు అర్థం లేదా? ప్రెసిడెంట్ గారిని కేకేసి, ఎమ్మెల్యే గారిని కేకేసి ఇక్కడ నిలబెట్టి 4 మాటలు చెప్పమన్నాం. ఏ బడై చేస్తాడు, నేను ఎమ్మెల్యేని కాబట్టి, నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు నన్ను ఏం చేస్తారు, పిలుస్తారు అని వాడు బడాయి చేస్తా. ఆ బడాయి చేయకుండా దేవుడు బలహీనులను ఏం చేస్తున్నాడట అంటే, మనల్ని దేవుడు వాడుకోవాలని మనమేమై ఉండాలి, బలహీనులం, నాకు ఏమి రాదునైనా, నాకు తెలివి లేదునైనా, బలము లేదు ప్రభువా అని దేవుని దగ్గర అడిగితే, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనుడైన నిన్ను దేవుడు ఏం చేస్తాడట. నేను జ్ఞానవంతుణ్ణి అనుకున్నంత వరకు దేవుడు నిన్ను వాడుకోడు, నేను బలవంతుడిని ఎంతో లేడు అనుకున్నంత వరకు దేవుడు నిన్ను వాడుకోడు. నీకు ఆలోచనలు ఇవ్వడు, నీకు తలంపులు ఇవ్వడు, నడిపింపు ఇవ్వడు, మాటలు ఇవ్వడు. ప్రియులరా, ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ఏంటనంటే, నాకు ఏమీ రాదండి, కొట్టుగాడికి 10 సరుకులు 5-6 సరుకులు చెప్తే 2-3 మర్చిపోయి వస్తాను నేను నిజంగా. కనుక కొట్టుగాడి నుంచి సరుకులు తెస్తాం తెలియదు కనుక, అందుకే సెల్ ఫోన్లో రాసేసుకుని బయలుదేరి వెళ్తాను. ప్రియులరా, కొట్టుగాడి నుంచి సరుకులు తేవాలని కొన్ని మర్చిపోతాను, కూరగాయలు మర్చిపోతాను, కానీ వాక్యాన్ని మర్చిపోను. గంట కాదు 3 గంటలు చెప్పమని చెప్తాను, నేను ఏమి రాసుకోకుండా. ఈరోజు ప్రియులరు గమనించండి, ఆ జ్ఞానము నేను ఎర్రివాడునైనా ఆయనకు సరెండర్ అయ్యాను గనక, ఆయనకు అర్పించుకున్నాను గనక దేవుడు తన జ్ఞాన వాక్యము చేత నన్ను నింపాడు, తన వాక్యము చేత నన్ను బలపరిచాడు. ఈరోజు అదే అనుభవంలోకి నువ్వు రావాలనుకుంటే, దేవా నేను ఎర్రివాడును, దేవా నేను ఎర్రిదానని. ఇంతవరకు జ్ఞానవంతుడిని అనుకుంటున్నాను, కానీ జ్ఞానం కాదు. నా జ్ఞానం ఎలాగుందనంటే ఎర్రితనంగా ఉంది ప్రభా. కాబట్టి నీ జ్ఞానంతో నన్ను నింపి నువ్వు వాడుకో ప్రభా అంటే ప్రభు మనల్ని వాడుకుంటాడు. ప్రియులారా, కనుక మన జ్ఞానము దేవుని దగ్గర పనిచేయదు. దేవుని జ్ఞానాన్ని పొందుకుందాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. కనుక అన్ని జనులుగా కనుక దుష్టలోకములో నుండి ఏర్పాటు చేసుకుని, ప్రత్యేకపరుచుకొని, ఆయనకు జ్ఞానమైన వారుగా, పనిచేసేవారుగా, స్వార్థ చెప్పేవారుగా, పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. చేసిన మనము పరిశుద్ధత కలిగి ఉండి, కక్షలు లేని వారి వలె ఉండి ప్రభులో సాగిదాం. ప్రియులారా, కనుక ప్రభు రాక వచ్చినప్పుడు గొర్రెలను మేకలను వేరు చేసినట్టుగా మనల్ని కూడా ఒకరోజు వేరు చేస్తాడు. నీతిమంతులకు పరలోకము, దుష్టులకు నరకము. ఎక్కడ ఉంటావో నీదే నిర్ణయము. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, వీలుని బట్టి మోకరిద్దాం. వంగని ప్రతి మోకాలు వంచుతానంటున్నాడు. ఈరోజు ఆ చిన్న పాపం, ఆ చిన్న కలంకం, ఇదిగో గుండెంతా కోస్తేనే కానీ ఎలా తీయలేరో, నీ పాపము, నీ కక్ష, నీ భేదము అది తీసుకోకపోతే గుండెకి ఎలాగైతే రక్త ప్రసారం ఉండదో, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు రావటలేదు. ఎంత ప్రయత్నం చేసినా రాకపోవటానికి కారణం ఏంటి చెప్పనా? నీ హృదయంలో ఆ కక్షలు, భేదాభిప్రాయాలు ఉండిపోయాయి. లేదా లోకం నుండికి వేరే అవ్వాల్సినవి ఇంకో ఉన్నాయి, అవేమో ప్రభుని బయలుపరుస్తామంటే ఈరోజు ఒప్పుకుందాం. దేవా, నేను పలానా విషయంలో
నేను ఇంకా వేరు అవ్వలేదు నాయన, ఇంకా వేరు కాలేదు బాబు, వేరైనట్టుగా నటిస్తున్నాను నా జీవితాన్ని. ఈ రాత్రి నాతో మాట్లాడారు, ఈ రాత్రి నాతో మాట్లాడిన హృదయాన్ని కనిపిస్తూ ఉన్నాను. వేరైనదని విడిచిపెడతా ఉన్నాను ప్రభు, ఏదైతే వేరు అవ్వాలో దాన్ని విడిచిపెడతా ఉన్నాను ప్రభు అని ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకుంటూ ఒక మాట చెప్పి వెళితే నీ జీవితాన్ని ధన్యంగా చేస్తాడు. కాబట్టి వేరు అవ్వకపోతే ఒక రోజున గొర్రెలను మేకలను వేరు చేసినట్టుగా వేరవుతావు, అది నరకానికి పాత్రం అవుతావు. ఆలోచిస్తావా, గ్రహిస్తావా? కనుక కొరింథీలో ఉన్న దేవుని సంగమా, కొరింథీ దుష్ట లోకము, దుష్ట ప్రాంతములో నుండి పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక నిన్ను ఏర్పాటు చేసుకుంటే సువార్త నీ దగ్గరకు వచ్చింది కనుక దాన్ని తోసివేయొద్దు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడిన విషయాలు తలంచుకో. ఏ విషయంలో నేను జ్ఞానిని బలవంతుని అనుకుంటున్నావో అది దేవుని దృష్టిలో ఎర్రివాడిగా భావిస్తావన్నాడు. ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకుందాం, సరిచేయబడదాం. అయ్యా ఎంతకాలం నా తెలివి అనుకున్నాను, అయ్యా నేను ఈ క్రీస్తును గూర్చిన సువార్త తెలివి, సిలువను గూర్చిన వార్త మాకు బలము, శక్తి, అదే తెలివి అని రోజు మాకు చెప్పారు. కాబట్టి ఈ లోక తెలివి గతించిపోతుంది ఆయన అని ప్రభు దగ్గర మనం క్షమాపణ అడుగుదాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన ప్రభా, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు తండ్రి నాయన. ఈ రోజు అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచినందుకు వేలాది వందనాలు తండ్రి నాయన ప్రభా. తండ్రి నాయన ప్రభా, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి నాయన. మేము లోకం నుంచి వేరుపడాలి తండ్రి నాయన ప్రభా, దుష్టుల ఆలోచన చెప్పని నడవకూడదు తండ్రి నాయన ప్రభా. మేము తండ్రిని పరిశుద్ధంగా జీవించాలి తండ్రి నాయన ప్రభా. తండ్రి నాయన ప్రభా, నీ చిత్త ప్రకారం మేము జీవించాలి తండ్రి నాయన ప్రభు. మా ఇష్టానుసారంగా కాకుండా తండ్రి నాయన ప్రభు, ప్రత్యేకింపబడిన వారిగా మేము జీవించాలి తండ్రి నాయన ప్రభు. తండ్రి నాయన ప్రభు, అప్పుడే మేము మేలు చేస్తారు తండ్రి నాయన. ఏక మనసుతో తండ్రి నాయన ప్రభు, భేదం లేకుండా తండ్రి నాయన ప్రభు. తండ్రి నాయన ఒక రాజ్యం నిలబడాలంటే ఎలా అయితే తండ్రి నాయన ప్రభు వేరుపడకూడదు, అలాగే మేము కలిసి మెలిసి తండ్రి నాయన ప్రభు సంఘంగా కూడి తండ్రి నేను ప్రార్థించడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన ప్రభు. మీరే సహాయం దయచేయండి, సంఘంలో మేలులు దయచేయండి తండ్రి నాయన ప్రభా. మా అందరి జీవితాల పట్ల మేలులతో మీరు నింపండి నాయన ప్రభా. తండ్రి నాయన ఎంతోమంది ఎన్నో సమస్యలతో ఇక్కడికి వచ్చి ఉన్నారు తండ్రి నాయన. ఆ సమస్యలని తండ్రి నాయన మీరే తీర్చమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రభా. ఈ తండ్రి నాయన 40 దినాలు తండ్రి నాయన ప్రభా వాళ్ళ కుటుంబంలో మేలు జరుగుతాయని విశ్వాసంతో వచ్చి ఉన్నారు తండ్రి నాయన ప్రభా. మీరు వాళ్ళ కుటుంబంలో మేలులతో మీరు నింపండి నాయన ప్రభా. ప్రతి తండ్రి నాయన ప్రతి విజ్ఞాపన, ప్రతి తండ్రి ఏమైతే అడుగుతున్నారు ప్రతి ఒక్కటిని సన్నిధిలో చేర్చుకోమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రభా. తండ్రి నాయన నీవిస్తేనే తండ్రి మేము అనుభవించేది, నీ చేతి నుండి అన్ని పొందేది తండ్రి నాయన. నీవి సెలవిస్తేనే తండ్రి నాయన ప్రభు మాకు ఏదైనా వచ్చేది తండ్రి నాయన. మా జ్ఞానంను బట్టి, మా తండ్రి నాయన మా ధనమును బట్టి కాదు తండ్రి నాయన ప్రభా. మాకు తండ్రి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, ఎన్ని ఉన్నా తండ్రి నాయన ప్రభా. తండ్రి నాయన నీ దయ, నీ వాత్సల్యం, నీ కరుణ కటాక్షం మాపై లేకపోతే మేమేమైపోతామో తండ్రి నాయన ప్రభా. మీరు సహాయం దయచేయండి తండ్రి నాయన. మా అక్కర్లన్నీ తీర్చే దేవానికి వందనాలు తండ్రి నాయన. తండ్రి నాయన ప్రభా, మాలో తండ్రి నాయన ప్రభా ఏమైతే తన ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, శ్రమలు, అప్పులు, బంధకాల నుంచి తండ్రి నాయన మా కుటుంబాల నుంచి విడుదల దయచేయండి తండ్రి నాయన ప్రభా. సహాయం దయచేయండి తండ్రి నాయన ప్రభా. సంఘం తండ్రి నాయన ప్రభా, తండ్రి నాయన ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఉన్నారు తండ్రి. 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి తండ్రి నాయన ప్రభా. మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి నాయన ప్రభా. తండ్రి నాయన గర్భిణీ స్త్రీలు ఉన్నారు తండ్రి నాయన ప్రభా. సులువైన కార్పు మీరు దయచేయండి తండ్రి. తండ్రి నాయన ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి నాయన ప్రభా. తండ్రి నాయన ప్రభా, పిల్లలు కావాల్సిన వారు ఎంతోమంది ఎదురు చూస్తుండగా తండ్రి నాయన వాళ్ళ గర్భాన్ని మీరు తెరవమని అడుగుతున్నాం తండ్రి. నీ సాక్షిగా వాళ్ళు నిలవబెట్టమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రభా. తండ్రి నాయన చదువుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన ప్రభా. మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి. ఉద్యోగం కోసం ఎంతోమంది ఎదురు చూస్తుండగా తండ్రి నాయన ప్రభా మంచి ఉద్యోగస్తులుగా వాళ్ళని నిలబెట్టమని అడుగుతున్నాం నాయన ప్రభా. తండ్రి వివాహం కావాల్సిన వారు ఎంతోమంది ఉండగా తండ్రి నాయన ప్రభా మంచి భాగస్వామిని మీరు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రభా. సంఘం ఇంకా తండ్రి నాయన ప్రభా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారు తండ్రి. అది పూర్తి అవ్వడానికి మీరు ధన సహాయం దయచేసి వాళ్ళ ఇల్లంతటిని మీరు పూర్తి చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ 40 దినాలు తండ్రి
తండ్రి నాయన ఏమైతే అడుగుతున్నామో తండ్రి నాయన అది నెరవేరడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన ప్రభు. ఇది పూర్తయ్యే లోపల తండ్రి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకునే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతూ తండ్రి నాయన ప్రభు, నీలో ఆత్మీయంగా ఇంకా మేము ఎదగడానికి తండ్రి మా సంఘం చుట్టూ మీ కంచి కాపుదల రక్షణ దయచేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన పాల్సన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మానదన ఆహారం నిడమ దయచేయం, మళ్ళీ అపరాధం చేసేవారు క్షమించు ప్రకారము మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీనుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరం నీవై నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనుని సహవాసం, కాపుదల, దీవెన, ఆశ్రదాలు ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు వచ్చి వరకు సదాకాలం కూడొచ్చిన మనందరికీ నీ రాత్రి సన్నిధానములో ప్రార్థించి వెళుతున్న వారి అక్కర్లన్నీ తీర్చి మీరే మహిమపరిచి సంతోషమానందము దయచేదువుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.